కానీ మనం చెప్పినప్పుడే దాంట్లో ఇబ్బంది లేదు. అన్ని చెప్పిన తర్వాత ఇలా తర్వాత మళ్ళీ మళ్ళీ మీరు పెట్టండి అని చెప్పి పెట్టించుకొని మళ్ళీ అక్కడి నుంచి రిప్లై లేకపోతే అది కరెక్ట్ కాదు కదా సార్ అది. అది చాలా తప్పు సార్. అది ప్రొఫైల్ అనేది అనమాట ఆ టైప్ లోనే ఉన్నాం. ప్రొఫైల్ మీ చేత పెట్టించుకున్నారు, మీతోటి మాట్లాడారు అంటే వాళ్ళు ప్రొఫైల్ ఇవ్వాలి. ఇది మినిమం. కనీసం 4-5 మెంబర్స్ సార్. అట్లా కనీసం నాకైతే 4-5-6 మెంబర్స్ అట్లా దొరికారు మనకి. వాళ్ళ ఫోటో పెట్టరు, మా డీటెయిల్స్ మొత్తం నోట్తో చెప్తున్నాం, అది ఓకే. ఆ తర్వాత ఫోటో పెడుతున్నాం, ఆ తర్వాత రిప్లై ఉండదు అనమాట అట్లా. ఇది మనం ఏం చేస్తాం, వాళ్ళ ఆలోచన ఏందో మనకు తెలియదు కదా. అది ఆలోచన అనేది అది మంచిది కాదు సార్. ఇది సమాజంలో ఇది చాలా తప్పు కింద వస్తుంది. ఎందుకంటే మీ దగ్గరకు ఫోన్ చేసుకొచ్చిన వాళ్ళు తక్కువ కాదు. మీ దగ్గర అమ్మాయి ఉంది, మీ దగ్గర అబ్బాయి ఉన్నారు అంటే ఫోన్ చేసిన వాళ్ళు తక్కువ కాదు. వాళ్ళు ఏంటంటే ఒక సంబంధం కోసం మీ దగ్గరకు వచ్చారు, మీరు మాట్లాడారు, ఫోటోలు పెట్టించుకున్నారు, బయోడేటా పెట్టించుకున్నారు అని మీరు నెక్స్ట్ బయోడేటా మీరు ఇవ్వటానికి రెడీగా ఉంటేనే పెట్టించుకోండి, లేకపోతే పెట్టుకోమాకండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మాటల్లో తెలుసుకున్నారు కదా, మీకు అందులో నచ్చితే, మీకు నచ్చితేనే కదా మీరు బయోడేటా అడుగుతున్నారు. ఇంకా బయోడేటాలు ఏం చూస్తారు? మనం ఏదో బయట ఉండి మనం మగ మనిషి కానీ ఆడ మనిషి కానీ మన డీటెయిల్స్ మనం చెప్పారు బట్టి విన్నామంటే అది కాదు కదా. ఇంటికి పోయిన తర్వాత భార్య పిల్ల ఆడుకొని ఆ తర్వాత సరే పర్లేదు మీరు చెప్పింది బాగానే ఉంది, మీరు ఒకసారి బయట పెట్టండి అని పెట్టించుకోండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఏం లేకుండా బయట బయటనే చెప్పించుకొని మళ్ళీ ఫోటో పెట్టండి అని అంటే తర్వాత భార్య చూపించావు పిల్లలకు చూపించావు వద్దంటున్నారంటే కరెక్ట్ కాదు. ఇంట్లో వాళ్ళతో క్లియర్ చేసుకోవాలి కదా ఇదే. అది అది డెసిషన్ సరి. అది నేను ఎన్నిసార్లు చెప్పున్నాను. నేను మినిమం సంస్కారం అనేది ఫాలో అవ్వండి. మీరు యదువంశంలో ఏంటి అంటే ఉన్నతమైన చరిత్ర, ఉన్నత వంశము, కొన్ని విలువలు పాటించండి. వివాహ వ్యవస్థ అంటే ఒక పవిత్రమైన బంధము. ఈ బంధంలో ఇద్దరు సైడు కూడా ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వాలు ఉండాలి. బయోడాటా ఫోటో మీరు పెట్టించుకున్నప్పుడు మీరు ఇచ్చే మనసు ఉంటేనే అడిగి పెట్టించుకోండి. లేక చెప్పాము, చెప్పిన తర్వాత మీరు గ్రౌండ్ లో కూడా మీరు పెట్టండి. ఇప్పుడు నోటితో చెప్పాము, చెప్పిన తర్వాత గ్రౌండ్ లో కూడా పెట్టండి అంటే పెట్టాము. పెట్టిన తర్వాత అట్నుంచి కూడా ఏదో ఒక రకంగా రిప్లై రావాలి కదా సార్. అది రావాలి సార్, రావాలనే నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నేను మనకి ఇంకెక్కడ దొరకరన్నట్టే ఉన్నది పరిస్థితి. మీ మీ బాధ ప్రతి ఒక్కరు కూడా నేను ముందే ఊహిస్తా, గెస్ చేసేసి ఎన్ని నేను చెప్పిన పాయింట్లే అందరికీ కూడా. నేను మొదటి నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయండి, గౌరవపదంగా వెళ్ళండి. వివాహం అంటే ఒక్కరు ఒక అడుగు వేస్తే మీరు 2 అడుగులు వేస్తేనే ఆ వివాహం ముందుకెళ్తది. అంటే ఇప్పుడు నేను మొదటి నుంచి ఏం చెప్పాను అంటే, ఇప్పుడు ఆయన ఫోన్ చేశాడు, మీరు బయోడాటా పెట్టించుకున్నారు, ఫోటోలు పెట్టించుకున్నారు, మాట్లాడారు. నెక్స్ట్ ఆయన మళ్ళీ చేసుకొని రాడు, మీరు చేసుకెళ్ళాలి ఇప్పుడు సెకండ్ టైం. అంటే కొంతమంది అంటారు సార్ ఆయనే చేసుకో, ఆయన ఎందుకు చేసుకో, ఒకసారి ఆయన వచ్చాడు కదమ్మా, నెక్స్ట్ రెండు అడుగులు ముందుకే నువ్వు. లేదు నీకు ఇష్టం లేదు, ఫోన్ చేసి చెప్పు ఆయనకి. ఏమని చెప్పాలి అంటే, మీరు అది క్లియర్ చేసుకోనంత వరకు ఏమొస్తుంది. లేదండి ఏం చెప్తాం మనం, ఆయనకి వద్దు అంటే బాధ, ఎవరు బాధపడతారు అందులో? ఎవరు బాధపడరమ్మా. ఫోన్ చేసి మీ దగ్గర నుంచి నంబర్ తీసుకున్నారు, నంబర్ తీసుకున్నప్పుడు ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి ఆన్సర్ తీసుకున్నారు, ఒక క్వశ్చన్ ఆన్సర్ తీసుకున్నారు, అవతల క్వశ్చన్ వేసారు, ఆ క్వశ్చన్ కి సమాధానం చెప్పాలా లేదా అవతల తప్పనిసరి చెప్పాలి సార్. వివాహం అంటేనే పాతకాలంలో 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నారు, ఇప్పుడు 100 నిజాలు చెప్పి ఒక పెళ్లి చేయాలి. 100 నిజాలు చెప్పాలి, పాత రోజుల్లో కాదు. ఇద్దరు ఓపిక్గా అతను వేసిన క్వశ్చన్లన్నిటికీ ఈయన చెప్పాలి ఆన్సరు, ఈయన అడిగే క్వశ్చన్లన్నిటికీ ఆయన ఆన్సర్ చెప్పాలి. అలా చెప్తేనే ఆ బంధం బలపడుతుంది. లేదు అంటే వివాహాలు జరగడం చాలా కష్టము. మీరందరికీ కూడా నేనేం చెప్పేది, నేను చెప్పిందే మన పూర్ణచంద్రరావు గారు చెప్తున్నారు. ఇంతకుముందు ఇవన్నీ నేను క్లియర్ చేస్తున్నాను. ఒక్క ఆయన మీ దగ్గరికి ఫోన్ చేశాడు అంటే మీరు ఆ ఫోన్కి ఎంత విలువ ఇవ్వాలంటే, ఎందుకంటే మీ మైండ్లో ఆల్రెడీ ఆ ప్రొఫైల్, మీరు మీ అమ్మాయికో మీ అబ్బాయికో వివాహాలు చూస్తున్నారు, మీరు ఆ ప్రొఫైల్ ఎవరెవరికో ఇచ్చారు, ఎక్కడెక్కడో పెట్టారు. ఈ ఫోను వివాహానికి సంబంధించి అయి ఉంటదేమో అని మీరు
తప్పనిసరి ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఒకవేళ మీరు మిస్ కాల్ పడింది, మీరు లిఫ్ట్ చేయలేదు, అది చూసుకోండి. నేను చూస్తాను సాయంత్రం పండుకోబోయే ముందు ఎన్ని మిస్ కాల్ వచ్చినాయి, నేను కాల్ చేసుకొని వెళ్తాను. అప్పుడు అవునవును. మీరు కాల్ చేసుకొని వెళ్ళాలి. అయ్యో మిస్ కాల్ సార్, ఇది నా అవును. మొబైల్లో మీరు నా అది కోసం చేసుకోవాలి కదా. అంటే ఎందుకు తర్వాత ఎందుకు మీరు కాల్ చేసుకొని వెళ్ళాలి అంటే, మీరు వివాహం చూస్తున్నారు, మీ బాబుకో పాపకో వివాహం చూస్తున్నారు. నేను రికార్డ్ అవుతుంది ఇక్కడ, ఇవన్నీ మనం ఛానల్లో మీకు అందరికి పంపిస్తాను, ఈ రికార్డ్ అయ్యేయన్ని. మీరు చేస్తున్న తప్పులు ఏంటంటే, మీరు చూసుకోలేదు, పొరపాటున మిస్ కాల్ అయింది, తర్వాత చూసుకొని డయల్ చేసుకొని వెళ్ళటం ఉన్నత మనస్తత్వం. సార్ మీరు నేను చూడలేదు, అటెండ్ చేయలేకపోయాను, మీరు ఫోన్ చేశారండి ఏంటంటే, అవును సార్ మా పాప ఉందో లేకపోతే మా బాబు ఉన్నాడు అందుకే "ఓ, మంచిది సార్ చెప్పండి సార్, సారీ సార్ నేను చూసుకోలేదు", అది ఉన్నత సంస్కారం. ఆ? లేదులేండి ఆయన అంటాడు, పర్వాలేదులేండి పర్వాలేదండి, మీరు ఏదో బిజీగా ఉంటారు చూసుకోలేదు, అయినా కూడా మీరు మళ్ళీ నాకు ఫోన్ చేసుకొచ్చారు, మీ ఉన్నతమైన మనస్తత్వం సార్, ఇది గొప్ప విషయం, చెప్పండి సార్. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకొని ప్రొఫైల్ పెట్టించుకున్నారు అంటే ఎవరో, జనరల్ గా నేను అబ్బాయి సైడ్ ప్రొఫైల్ పెట్టమంటాను, అమ్మాయి వాళ్ళు తర్వాత పెడతారులే. అబ్బాయి సైడ్ ప్రొఫైల్ మీరు పెట్టించుకుంటున్నారు అంటే ఇష్టపడి పెట్టించుకుంటున్నాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్ వెంటనే మీ ప్రొఫైల్ ఇచ్చేయాలి వాళ్ళకి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి అంటే 2 రోజులు తీసుకోండి, 3 రోజులు, 4 రోజులు తీసుకోండి. మీరు నెక్స్ట్ ఎవరు ఫోన్ చేయాలి అనే క్వశ్చన్ వస్తే నేను చెప్తాను, ఎవరైతే ఫస్ట్ చేశారో వాళ్ళు మళ్ళీ చేయరు, అదే మీరు చెయ్యాలి. అది నెగటివో పాజిటివో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి, సార్ అది వర్కౌట్ అవుద్దో కాదో, సార్ వద్దులే సార్, సారీ సార్ దూరం అయిందనో ఏదో ఒక కారణం చెప్పి మీరు తప్పించుకోవాలి. మీరు అంతవరకు తప్పించుకోలేదు అంటే మీ మీద బాధ్యత ఉంది. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు సార్, నన్ను చెప్తారు సార్ ఏం మాట్లాడతాం సార్ వాళ్ళతోటి, అందుకని నేను ఫోన్ చేయలేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, ఎందుకు లిఫ్ట్ చేయలేదు సార్ చెప్పాలంటే ఆయనకి బాధపడదు, ఎవరు ఏం బాధపడరు, మీరు ఫోన్ చేయనందుకు బాధపడతారు. మీరు చేసి ఫోన్ లిఫ్ట్ చేసి సార్ నాకు ఈ మ్యాచ్ కాదులే అంటే ఆయన బాధపడ్డు, ఓకే ఆయన ఇంకొకటి చూసుకుంటాడు. డేట్ ఆఫ్ బర్త్ లోనో పర్సనాలిటీలో ఏదో ఒకటి, ఏదో కారణం, చిన్న కారణం చెప్తే అయిపోయారు. మీరు కారణం వద్దులే అవన్నీ చెప్తే, అబ్బాయి రంగులేడనో లేకపోతే తక్కువ ఆస్తుందనో డైరెక్ట్ గా చెప్తే బాధపడతారు అనుకున్నప్పుడు, మీరు ఏదో ఒక కారణం చెప్పి సింపుల్ గా చెప్పేసేది, సార్ వర్కౌట్ కాదులే సార్ అది, వద్దనుకుంటున్నా, ఓకే అయిపోయి. కానీ మీరు చెప్పకపోతే బాధపడతాడు ఆయన, మీరు చెప్తే బాధపడరు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయనందుకు బాధపడతాడు, ఒకవేళ రెస్పాండ్ కానందుకు బాధపడతాడు ఆయన. 2-3 సార్లు చేశాను సార్, ప్రొఫైల్ పెట్టించుకున్నాడు సార్, ఆయన పెట్టలేదు సార్, ఎందుకు పెట్టలేదు, నువ్వు ఎందుకు పెట్టించుకున్నారు ప్రొఫైల్, నేను అడుగుతున్నా ఓపెన్ ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని అందరినీ. ఎవరైతే మీరు ప్రొఫైల్ పెట్టించుకొని మీకేం ఎందుకు పెట్టించుకుని, వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు మాటల్లో తెలిసిపోతుంది కదా, ఇంక ప్రొఫైల్ మాటల్లో తెలుస్తుంది కదా. మాటల్లో చెప్పేసేయండి, సార్ వద్దులేదు సార్ ఇది నాకు వర్కౌట్ కాదు, వాసు యాదవ్కి దండం పెట్టండి అని చెప్పండి. ఆయనకి ఏం పని లేదు, ఊరకు మాకు నంబర్లు పంపిస్తూ ఉంటాడు అని చెప్పండి, పని వాటాలు లేనివాడు మిమ్మల్ని ఏదో ఒకటి చెప్పండి. సంసారం చూసుకోకుండా ఏం పని లేదు అన్నట్టుగా అనుకుంటే సరిపోతుందా సార్ మరి? నేను చెప్పేది ఏంటంటే, నన్ను తిట్టేది నన్ను తిట్టండి, వాసు యాదవ్ అని తిట్టండి, అన్ని నేను పట్టుకొని భరించడానికి ఉన్నాను కదా. నేను సార్, నేను వాసు యాదవ్ మీకు మంచి చేయటానికే ఈ సంస్థ పెట్టాడు, నేను చెప్పినట్టు మీరు వెళ్ళండి, మీ మ్యాచ్లు సెటిల్ అవుతాయి. అందులో మీకు ఇంకొకటి కూడా నుంచి ఎవరికొకరికి అడ్వాన్స్ ఇచ్చేసి సెట్ అయితే కొంతమంది చూసుకుంటున్నారు. వాళ్ళు ఇంతసేపు ఇంత క్లియర్ గా ఎవరన్నా మాట్లాడగలుగుతారా? వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నోడు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా తెలుసు మామూలుగా. ఇప్పుడు మనం 5,000, 6,000, 10,000 కట్టాము, వాళ్ళతోటి మనం ఇంత ఓపెన్ గా ఇంత క్లియర్ గా మాట్లాడుకోవటానికి ఇది ఫ్రీ సంస్థ. అయినా కానీ ఫ్రీ సంస్థ విలువ లేదు, కానీ డబ్బులు ఇచ్చి కట్టించుకునే వాళ్ళకి మాత్రం విలువ ఇస్తారు. ఇదే పరిస్థితి మాది. సరే సార్, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు 5,000 ఇస్తారో 10,000 ఇస్తారో వాళ్ళ చుట్టూ తిరుగుతారు, మళ్ళీ నా దగ్గర కంప్లైంట్లు వస్తాయి, వాళ్ళ ఫోన్లు ఎత్తలేదు అని మోసాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరి. అది ఎన్ని రోజులు చేస్తారు చూద్దాం, వీళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు ఆ డబ్బులు, అది కూడా చూస్తాను కదా. అది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా మంది నేను సార్ దాదాపు 30,000 ఇచ్చాను సార్, 40,000 ఇచ్చాను సార్, ఇస్తా ఉండు, తిరుగుతా ఉండు, తిరిగిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తావు,
మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వరు అవతల వాళ్ళు కదా. అవన్నీ ఏంటంటే సార్ అది వాళ్ళకి ఇంకా తెలుసుకోలేదు. వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ లో చేసే వాళ్ళు ఇలా చేస్తారు సార్. తర్వాత అతను చేసి చేసి అలసిపోయిన తర్వాత మళ్ళీ చేయడం అలాగా. ఎవరైతే మనం ఇప్పుడు ఎంతో మంది ప్రతి స్టేట్ లో ప్రతి జిల్లా మనుషులతో మనం మాట్లాడాం. ఇప్పుడు ఇండియాలో ప్రతి స్టేట్ ప్రతి జిల్లా వాళ్ళతో మనం మాట్లాడి వచ్చినాడు బయటికి. ఆ, ఆ, ఇంత దూరం వచ్చినామంటే ఎవరెవరితో మనం మాట్లాడి ఎట్లెట్లా హిందీ కావచ్చు ఇంకో భాష కూడా ఎవరెవరితో మాట్లాడుకొని అంత దూరం నుంచి మనం ఇక్కడికి వచ్చామంటే ఏ అనుభవం లేకుండా ఏ విధంగా కూడా ఇది లేకుండా మనం ఈ సంస్థను మీరు ఏర్పాటు చేయలేదు కదా చెప్పండి. అది సేవాభావం ఉండాలి సార్. అయితే మనం ఏం చేద్దాము అంటే ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. ఈ గమిడి జ్యోతి అమ్మ మీకు మ్యాచ్ ఏమన్నా పంపించానా నేను? పంపించారండి. వాళ్ళ ప్యాకేజ్ ఎక్కువ ఉందని మళ్ళీ మాతో. మీది ఫస్ట్ ఏ ఏరియా అమ్మా చెప్పండి. ఏ ఏరియా చెప్పమ్మా. నేను మీ గుంటూరా? ఒక్క నిమిషం. మీ ప్రొఫైల్ మీ దగ్గర బాబు ఉన్నాడు కదా? అవునండి. మీ బాబు వచ్చేసి 95 అనుకుంటా కదా? అవునండి. మణి సాయిరాం. ఓం సాయిరామ్. సాయిరామ్. ఓకే, మన సాయిరామ్, మణి సాయిరామ్. ఓకే, ఈ అబ్బాయి వచ్చేసి 95. మీకు కొన్ని మ్యాచ్లు ఇచ్చానమ్మా నేను. ఉంటా పెట్టినట్టు ఇస్తున్నారండి. ఉమ్. వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేదు. మాకేం ఆస్తులు తక్కువగా ఉన్నాయని కొంత డ్రాబ్యాక్ అవుతుంది. ఆస్తులో ఏముందమ్మా, మనసు మంచిగా ఉండాలి. మనిషి మంచి మంచి మనస్తత్వం. అదండి మనది డాక్టర్. మనకి ఈ రోజు ఏం చెప్తానంటే, మీరు ఈ ప్లాట్ఫామ్ లో మంచి మనుషుల్ని ఎత్తుక్కోండి, మంచి కుటుంబాలను ఎత్తుక్కోండి. ఆస్తులు ఈ రోజు ఉంటాయి, రేపు పోగొట్టుకుంటారు. మనుషులు మంచి వాళ్ళు ఉండాలి. అమ్మాయి ఇచ్చిన అమ్మాయిని బాగా లక్ష్మిలాగా చూసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళని అంతేగాని బాహ్య సౌందర్యాలు చూడమాకండి, అంతః సౌందర్యం చూడండి, మంచి మనసులు చూడండి. కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు మంచి బిడ్డల్ని ప్రోత్సహించండి. అర్థమైందా? నేను మీకు చాలాసార్లు చెప్పాను, వాసు యాదవ్ జీవితం స్టార్ట్ అయింది కూడా జీరో నుంచే స్టార్ట్ అయ్యాడు. అతను పెద్ద పెద్ద ఆస్తులు ఉండి ఏం లేదు. చదువుకునేటప్పుడు శర్మ కాలేజీ ఒంగోలులో చదివేటప్పుడు ఉన్నత ఆశయాలు, భావాలు, సమాజం, దేశం ఇలా ఉండి చదువుకునే ఒక బేసిక్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ దేశం కోసం వెళ్ళి 30 సంవత్సరాలు చేసి టెక్నికల్ గా ఎంతో చదివి అదంతా నాతో పోటు వెళ్ళకూడదు, నా తర్వాత నేను ఈ భూమి వదిలిపెడితే నేను హిందువుని కాబట్టి యాదవుని కాబట్టి కాల్ చేస్తారు. సో అది ఇవ్వాలి, దానం చేయాలి అనే ఉద్దేశంతో ఆ టెక్నాలజీని అతను ఒక సంస్థ లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ పెట్టి వారానికి 3 రోజులు కోడింగ్ క్లాసులని మన ఎంతో మంది పేద విద్యార్థులు హైదరాబాద్ వెళ్ళి ఎక్యూస్పైడ్ నరేష్ రత్నం వీళ్ళు చదువుకొని వస్తూ డబ్బులు వేస్ట్ చేస్తున్నారని పెట్టిన సంస్థ. దాని కింద ఈ వివాహ పరిచయ వేదిక, దాని కింద దానికి సంబంధంగా జ్యోతిష్ శాస్త్రం, ఒక అమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం, ఇవన్నీ పెట్టి మళ్ళీ దానికి తగ్గట్టు గో సంరక్షణ సమితి పెట్టి గోశాల. ఎందుకు ఇవన్నీ అంటే ఒకటికి సర్వీసెస్ ఉండాలి, లింక్ ఉంది ఒకదానికి. కాబట్టి మీరందరూ కూడా వివాహాలు చూసుకునేటప్పుడు ఎక్కువ ఆశపడకుండా ఆస్తులు కావాలి కాదు, మంచి మంచి పిల్లల మంచి కుటుంబం విచారించండి. మీరు 10 మందిని ఆ ఊరు వెళ్ళండి, ఆ ఊరు పక్కన విచారించుకోండి. అయ్యా కుటుంబం ఎలా మంచోళ్ళు, అయ్యా మంచి పిల్లలు, అరే ఆస్తులు సంపాదించుకుంటారు. నేను చెప్తున్నాను, వాసు యాదవ్ ప్రామిస్. వాసు యాదవ్ ఎంతో డిసిప్లిన్ గా బతికాడు, ఈ రోజుకు బతుకుతాడు, చచ్చేంత వరకు డిసిప్లిన్ లోనే ఉంటాడు. ఇది నా ప్రామిస్. ఎన్నో సర్వీసులు చేస్తాడు సమాజానికి, ఇది నా ప్రామిస్. మంచి కుటుంబం, ఎవడైతే డిసిప్లిన్ గా బతుకుతాడో వాడు కుటుంబ విలువలతో గౌరవిస్తాడు, సమాజానికి సేవ చేస్తాడు, మంచి మనసుతో ఉంటాడు. ఆస్తులు ఏం చేస్తారు? ఎంత ఎంత ఆస్తులు, బ్రతకడానికి ఎంత ఆస్తులు కావాలి? జరిగిపోతే సరిపోద్ది. నేనేం చెప్తానంటే ఈ రోజు ఎవరైనా కూడా మంచి కుటుంబాలు ఎత్తుక్కోండి, అది చాలా ఇంపార్టెంట్ మీకు అందరికి కూడా. సరే అమ్మా, మీకు నేనేం చేస్తున్నా అంటే వేరే మ్యాచ్ పెడతాను మీకు. ఇప్పుడే పెడుతున్నాను, చూసుకోండి. దగ్గరలోనే మీ గుంటూరులోనే ఇస్తాను. మన బాబు 95 కాబట్టి 95 ఆల్మోస్ట్ డిసెంబర్ అంటే 95 అయిపోయింది. 96 ఉన్నాడు కదా ఒక ఆయన. నేను ఒక మ్యాచ్ పెడుతున్నానమ్మా, మాట్లాడు ఆయనతోటి. ఆయన వచ్చేసి మన విజయవాడ, ప్రాపర్ విజయవాడ అయింది.
97. ఓకే, నంబర్ ఆయన పేరు పెట్టి పంపించేస్తున్నా. ప్రొఫైల్ ఇవ్వండి, నేను ఎవరికి కూడా నంబరే ఇస్తాను. మాట్లాడుకోండి, నాకు చెప్తా ఉండండి. ఆదివారం ఆదివారం కలుస్తా ఉండండి. లేదు మధ్యలో కూడా ఫోన్ చేసినా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో నెక్స్ట్ మన అమ్మాయి పేరు ఏం పేరమ్మా? గమి. ఒక నిమిషం అమ్మా, నేను నంబర్ పంపించాను, మాట్లాడమ్మా. సరే, క్లోజ్ చేసే ముందు ఇంకెవరున్నారు? శ్రీనివాసరావు గారు మీకు నంబర్ ఇచ్చాను, మాట్లాడుకోండి. వాళ్ళు ప్రొఫైల్ పెట్టించుకున్న తర్వాత ఒక 2-3 రోజులు తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ఎవరో వచ్చి కొత్త మధు. మధు సరిహద్దుల మీది ఎంతవరకు అయింది? పని అయిందా? మధు సరిహద్దుల. సరే, ఆయన మాట్లాడటం లేదు, క్లోజ్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్, చెప్పండి సార్. అది మాకు 107 పాపలు ఒకటి ఇచ్చారు మాకు. ఆ, 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 ఆ. అయితే బాబు బాగా సన్నగా ఉంటాడండి, ఆ. ఈడుదోడు కరెక్ట్ గా ఉంటూ. ఆ. ఇంకా వేరే ఉంటే చెప్పండి. వాళ్ళు పెట్టారా? ప్రొఫైల్ పెట్టారా మీకు? పెట్టారండి, పెట్టారు. నేను మాట్లాడాను, వాళ్ళు కూడా మాట్లాడారు. ఓకే, ఓకే, వేరే ఇవ్వమంటారు. వేరే ఏదన్నా జాబ్ ఉన్నదైతే ఇంకా మంచి. సరే అయితే మీరు ఒక పని చేయండి. ఇలా ఎతికేటప్పుడు నాకు లేట్ అయినా మీరు పర్సనల్ గా మీరు ఇక్కడ వచ్చే వాళ్ళు అందరికి తెలుసు నా గురించి. వాళ్ళు ఈ సండేలోనే క్లియర్ అవ్వాలని నేనేం ఉండదు. మీరు వారంలో రోజు ఫోన్ చేస్తానే ఉంటారు, నాకు వస్తానే ఉంటాయి, నేను టైం ఇస్తానే ఉంటాను. అందులో నేను కొంతమంది నన్ను అంటారు, అన్నయ్య మిమ్మల్ని ఇబ్బంది ఏం లేదమ్మా, మీకు సహాయం చేయటంలోనే నాకు ఆనందం ఉంటుంది. మీ మనసుల్లో మీ కుటుంబాలకు మంచి జరిగి మీరు ఆనందంగా పిల్ల పాపలతోటి బాగా మీరుంటే నాకు అదే సగం ఆనందం. సో మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేసి తీసుకోండి అని అడుగుతూ ఉంటాను. కాబట్టి నీకు నేను పంపిస్తాను సార్, నేను చూసి పంపిస్తాను. ఒకవేళ మర్చిపోతే అంటే ఏదో పనిలో మీరు ఫోన్ చేస్తే నా దగ్గర వాట్సాప్ కాల్ చేయండి. నా దగ్గర మొబైల్ వాయిస్ కాల్స్ రావటం లేదు. నేను అందరికి మెసేజ్లు పెట్టాను నేను. సరే, నెక్స్ట్ మధు సరిహద్దుల. ఓకే, క్లోజ్ చేద్దామా సార్? వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, సరే వెంకట్రావు గారు, వెంకట్రావు సార్. సరే, వెంకట్రావు గారితో నేను మాట్లాడతాను తర్వాత. ఆయనకి నాకు మ్యాచ్ పెట్టాను, అది మాట్లాడుకొని చెప్తాడు ఆయన నాకు. సరే అయితే క్లోజ్ చేద్దాం సార్. అయితే జై హింద్ సార్. అందరూ భోజనాలు టైం అయింది. చంద్రరావు గారికి ఎవరు ఉంటే చెప్పండి మళ్ళా. నేను చూసి మళ్ళీ పంపిస్తాను. మీరు ఈ మధ్యలో కూడా ఒకసారి ఫోన్ చేయండి. సరే. నేను అంటే మీకు ఒక పని చేస్తాను, మీరందరికీ కూడా నేనేం చెప్తానంటే, ఎవరైతే నాతోటి సంస్థలో మొదటి నుంచి నాతోటి ప్రయాణం చేస్తున్నారో వాళ్ళకి ఏం చేస్తానంటే, ఇక్కడ ఈ స్క్రీన్ లో లేట్ అయ్యే కాడికి మీరు పర్సనల్ గా ఫోన్ చేస్తే మొత్తం లిస్ట్ ఓపెన్ చేస్తాం. లిస్ట్ ఓపెన్ చేసి నేను చేసే సహాయం ఏంటంటే, ఎవరైతే నాకు సంస్థలో మొదటి నుంచి నన్ను నమ్మి నాతో ప్రయాణం చేశారు అంటే వాళ్ళకి ఇక్కడ కుదరకపోతే ఇక్కడ ఓపెన్ చేసి ఆ లిస్ట్ అంతా ఎతికే కాడికి నేనేం చేద్దామంటానంటే, లిస్ట్ ఓపెన్ చేసి మీరు పర్సనల్ గా ఫోన్ చేస్తే ఒక్కసారి ఒక డిస్ట్రిక్ట్ పట్టుకుందాం. మాకు ఫస్ట్ మీరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో నేను చెప్తా పోతా, ఇదిగో సార్ ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఉంది, మీకు ఏమన్నా అలా మీతో డిస్కస్ చేసుకుంటా అది అయిపోయింది నెక్స్ట్ పక్క డిస్ట్రిక్ట్ అట్లా అట్లా చేస్తాను. అది నేను ఇది నాకు ఏంటంటే, నేను ఇక్కడ ఎత్తికేళ్ళకి టైం పడతా ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ చాలా ఇచ్చి ఉంటాను. నేను ఇచ్చినప్పుడు ఇంకేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నప్పుడు పాత లిస్టులన్నీ తీసేది, నా లిస్ట్ అంతా చదువుకుంటా పోయి మీ ఇష్టపడిన వాళ్ళని ఇచ్చేసి సెట్ చేద్దాం అట్లా. కాబట్టి మీరు దానికి ఏం చెప్తానంటే, వాళ్ళు అంటారు నాకు తెలుసారా మిమ్మల్ని ఏదో ఏం ఇబ్బంది ఉండదు, మీరు ఏ టైంలో అయినా ఫోన్ చేయండి. లిస్ట్ అంతా ఒకసారి పాత లిస్ట్ అంతా ఎతుకుదాం, మీకు చెప్తా ఉంటాను నేను, ఇదిగోండి సార్ మ్యాచ్ అనేసి. అప్పుడు మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. ఈ లోపల ఏమవుద్దంటే కొత్త మ్యాచ్లు వస్తూ ఉంటాయి. అప్పుడు రేపు నాకేమనిపిస్తుంది అంటే, మనకి పూర్ణచంద్రరావు గారికి మ్యాచ్ ఇవన్నీ ఇచ్చున్నాను, కొత్తగా వచ్చినట్లు చూద్దామని నాకు ఒక ఐడియా ఉంటుంది. సరేనా సార్? సరే, ఓకే సార్. ఇంకెవరన్నా ఏమన్నా మా జ్యోతి మాట్లాడమ్మా, మాట్లాడండి. ఇంకెవరున్నారు? పద్మావతి, మీకు కూడా నేనేంటంటే మాట్లాడతాను నేనా? సరే అయితే ఓకే సార్. అయితే క్లోజ్ చేద్దామా?
ఈ మధు సరిహద్దులో అనేవాళ్ళు ఇతను మధ్యలో వస్తాడు పోతుంటాడు మాట్లాడు ఒక్క మాట కూడా. సరే అయితే కొంత మీరు ఇందులో మాట్లాడుతున్నాయా వధుతో ఎందుకు మాట్లాడలేదు ఒకసారి కాల్ చేస్తాను. కొంత ఒకటి వస్తుందమ్మా. మీరు ఏంటి ఇది కూడా చూడండి. ఈ వచ్చే వాళ్ళలో ఎవరన్నా బ్రోకర్ ఏమన్నా ఉంటాడా ఇది కూడా చూడండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మధు అంటే మా మరిది అన్నయ్య, అదే మాట్లాడతా. అబ్బాయి ఎందుకు మాట్లాడలేదు? ఓకే 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 మా చుట్టాల అబ్బాయి. సరే అయితే అయితే తర్వాతనే మాట్లాడమనండి ఆయన్ని. ఆయన ఆ మధ్య ఫోన్ చేసాడులే నాకు. ఓకే ఓకే సరే ఈయన మన ఎంఎస్ బాబు గారు వచ్చారు లైన్ లోకి. ఎలా ఉంది సార్ బాబు? నేను లిటరేట్ అని పెట్టాను ఆయన్ని, కోడ్లో పెట్టుకున్నాను. బాబు బాబు సార్ బాగున్నారా? చాలా రోజులకి వచ్చారు మీరు. బాగున్నా అండి. వెరీ నైస్ వెరీ నైస్. సార్ పాపకి ఏమన్నా సెట్ అయిందా సార్ మ్యాచ్? లేదండి, అయ్యో చూసాము ఏదో 3 రోజులని రాలేదు, ఇంకా చూడటానికి వస్తా అన్నారు. ఓకే మంచిది సార్. మేము ఒక మధ్య కాల్ చేశాను, కాల్ చేస్తే మీరు అసలు ఎత్తలేదు ఫోను. సరేలే మీరేదో బిజీగా ఉన్నారు అనుకున్నాను. కానీ ఒక క్షణంలో బాధేసింది, ఎందుకంటే నేను సంస్థను పెట్టిన అడ్మిన్ నేనే ఫోన్ చేస్తే, ఎందుకంటే చాలా మంది కంప్లైంట్లు చేస్తూ ఉంటారు నాకు, అన్నయ్య మీరు ఇస్తే ఫోన్ ఎత్తలేదంటే. సరే నేను ఫోన్ చేసుకొని వెళ్తానమ్మా, ఎత్తుతారో లేదంటే మీకు చేశాను. నేను ఒకటిసారి కాదు 2-3 సార్లు చేశాను, రిపీటెడ్గా కాదు, కానీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి అట్లా ఇచ్చి చేశాను. కానీ మీ దగ్గర రెస్పాన్స్ లేకపోతే, సార్ ఈయన మన బాబు గారు చాలా ఫ్యామిలీ మంచిది, చదువుకున్న ఫ్యామిలీ, ఆయన అట్లా ఎందుకు చేస్తారు. సరే నేను మళ్ళీ బిజీ అయిపోయాను. వీళ్ళు చెప్పింది కరెక్టేనా, వీళ్ళందరూ చెప్తుంది కొంత మంచి మంచి ఎడ్యుకేట్ అయిన వాళ్ళు కూడా ఫోన్లు ఎత్తడం లేదు అంటే అనేసి నాకు కొంచెం బాధేసింది పర్సనల్ గా. లేదు, నా పరిస్థితి ఎట్లుంటదంటే మార్నింగ్ వెళ్ళగానే డ్యూటీస్కి వెళ్ళగానే కన్సోల్ రూమ్ లో పెట్టేస్తాం ఫోన్స్. మొత్తం డ్యూటీ అయిన తర్వాత మధ్యలో ఎప్పుడన్నా అంటే స్మాల్ కేసులు అయితే పర్వాలేదు, ఏదైనా వర్క్ షాప్ లాంటివి కానీ లాంగ్ కేసులు కానీ ఉంటే ఆల్మోస్ట్ డ్యూటీ టైం అంతా ఫోన్ అక్కడే ఉంటది, మేము లోపల కేసు దగ్గర ఉంటాం. ఓకే ఓకే ఓకే. ఈవినింగ్ టైం ఎప్పుడో చూస్తాం, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తాం. ఓకే అంటే మిస్ అయ్యి ఉండొచ్చు. ఓకే నో ప్రాబ్లం సార్. అది ఒకసారి కూడా ఏం జరిగిందంటే మన బాబు విషయం కూడా మీతో డిస్కస్ చేద్దామని ఫోన్ చేశాను ఒక రోజు నేను. మీరు ఏదో అన్నారు కదా, మా అమ్మాయి బాగా ఐఐటి చదివిందండి, మంచి ఫ్యామిలీ కావాలి, ఎడ్యుకేట్ కావాలి, మంచి శాలరీలు పెద్ద. మీరు అప్పుడు ఏం చెప్పారంటే శాలరీస్ గురించి పెద్ద చెప్పలేదు, కానీ బాగా క్వాలిఫికేషన్స్ బాగుండాలి అనేది చెప్పారు నాకు అప్పుడు. అంటే దానికి కూడా ఆయన రిప్లై ఇవ్వలేదు ఏంది అనుకున్నాను నేను. ప్రొఫైల్ కూడా పెట్టాను మా బాబుది మీకు. అదే నేను చాలా ఇదేంటంటే నాకు అదే నేను కూడా ఐఎమ్ ఆల్సో ఏ విక్టిమ్ and repeatedly I am making the calls, and that's why I want to ensure that actually that fellow has seen my call or not. అంటే నాకు అనిపించింది ఏంటంటే ప్రొఫైల్ పెట్టాను బట్ హీఈస్ నాట్ గివింగ్ ఎనీ రెస్పాన్స్. యాక్చువల్లీ ఇదే అందరితో జరుగుతూ ఉంది అనేసి నాకు అనిపించింది అనమాట. దాని కింద నేను మెసేజ్ కూడా పెట్టాను, సార్ ఐ హ్యావ్ సెండ్ మై సన్స్ ప్రొఫైల్, ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ దిస్ అండ్ యూ కెన్ డిస్కస్ విత్ మై నేమ్స్. మీరు చెక్ బ్యాక్ చేసుకోండి సార్, పెట్టున్నాయి, నేను అందరికి పెట్టాను. ఎందుకంటే నేను అందరికి సేవ చేస్తా, నా విషయం చూసుకోవటానికి పెట్టిన సంస్థ ఇది. నేను కొంచెం సొసైటీలో చూస్తున్న ఆ బాధని అందరూ నాకు తర్వాత మీతో కలిసిన తర్వాత ఎంతో మంది తల్లిదండ్రులు ఇలా ఇబ్బంది పడుతున్నారు అనేసి పెట్టిన సంస్థ. నేను చూశాను సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇందులో వివాహ వ్యవస్థలో చాలా అందులో జ్యోతిష్యం ఉంది, ఈ మధ్యలో మిడిలర్స్ చాలా ఇబ్బంది ఉంది, ఇవన్నీ చూశాను. సో మీ అందరికి సహాయం జరగాలని పెట్టాను సంస్థని. బట్ అందరి కంప్లైంట్స్ అదే, రెస్పాన్స్ ఉండదు, మాట్లాడరు, ఫోన్లు ఎత్తరు. కొంతమంది ఏంటంటే ప్రొఫైల్ పెట్టి అది చూసేదానికి కూడా సమయం ఉండదు వాళ్ళ దగ్గరికి, అది రెస్పాన్స్ ఫోన్ చేసుకొని రావటం లేదు. మీకు ప్రొఫైల్ పెట్టి చూసుకొని నాకు చెప్పండి సార్ ఏ విషయం అనేది. రెండోది వచ్చేసి మీ అందరికి నేను చేస్తున్నది, నాకు కూడా మీరు సొసైటీలో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, నాకు బాబు పాప ఉన్నాడు, ఫస్ట్ నా బాబుకి మ్యారేజ్ చేయాలి. బాబుకి 72 lakhs అంటే పర్ మంత్ 6 lakhs. తను సిస్కో బెంగళూరులో చేస్తున్నాడు కాబట్టి, నా గురించి వాసు యాదవ్ గురించి మీకు తెలిసిందే.
తను బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎల్పియు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ జలంధర్లో చేశాడు. 96 జూన్ 4 తనది. 5'7" తన హైట్. నాది ఆర్మీ బ్యాక్గ్రౌండ్, మీకు అందరికి తెలిసిన 30 years దేశం కోసం చేశాను నేను ఒక టెక్నికల్ ఇంజనీర్ గా. మీ ఏరియాలో మంచి మ్యాచెస్ ఉంటే నాతోటి మీకు నేను ఎలా హెల్ప్ చేస్తాను, నాకు హెల్ప్ చేయండి. ఓకే, ఇంకేం చెప్పండి సార్. ఇంకంత బాబు సార్ మీరు మాట్లాడండి. అది మోటం తర్వాత మ్యాచ్ ఓకే అయితే చెప్పండి, లేకపోతే నా దగ్గర ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఈ సంస్థలో ఎన్నో మ్యాచ్లు వచ్చి ఉన్నాయి నా దగ్గర. మీరు సంస్థకి మ్యాచ్లు డొనేట్ చేయండి. ఎంతో మంది నా దగ్గర మ్యాచ్లు తీసుకుంటున్నారు కానీ డొనేట్ తక్కువ మంది చేస్తున్నారు. వాళ్ళల్లో మ్యాచ్ ఎక్కడో నా దగ్గర మ్యాచ్లు అంటే మీరు ఇచ్చిన మ్యాచ్లే నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. మన దగ్గర ఇవ్వటమే తీసుకోవటమే కానీ ఇచ్చేవాళ్ళు తక్కువ. అందులో కొంతమంది ఈ సంస్థకి మ్యాచ్లు డొనేట్ చేసిన కొంతమంది పేర్లు ఈ సంస్థలో చెప్పాలి. మన వెంకట్రావు గారు, ధనియాంకులు ఆయన గారు చాలా సహాయం చేశారు ఈ సంస్థకి. మన చెల్లెలు యశోద చెల్లెలు, రాజ్యలక్ష్మి చెల్లెలు, వీళ్ళు కూడా ఈ సంస్థలో ప్రొఫైల్స్ డొనేట్ చేశారు. పోతే మన గోకర్ల రామారావు గారు కూడా ఎన్నో ప్రొఫైల్స్ దానం చేశారు. ఇవన్నీ ఎక్కడంటే ఏదో గ్రూప్ లో వస్తూ ఉంటాయి. ఇలా గ్రూప్ లో మెంబర్లుగా ఉంటారు కాబట్టి వాళ్ళు, మీరు కూడా ఏదో గ్రూప్ లో ఉంటారు, ఆ ప్రొఫైల్స్ ఇవ్వండి. రెండోది వచ్చేసి మీరందరూ కూడా, మీకు గోశాలలో మిమ్మల్ని అందరినీ మెంబర్లు చేస్తున్నాను. గోవులు అనేది మన గో సంపద, యదువంశానికి చాలా గొప్ప సంపద. మీరందరూ కూడా గోశాలకి ఏదో కొంత దానం చేయాలి, చేసుకోండి, మంచిది. ఎందుకంటే మన యదువంశం అంటేనే గోవులతోటి ముడిపడి ఉంది. మనకి యాదవుల కంటే గోవులతోటి అవినాభావ సంబంధం ఉంది. మీరందరికీ తెలుసు, ఎంతో మంది ఈ గోవుల్ని వధశాలకు పంపిస్తూ ఉన్నారు. అది ఈ ట్రెడిషన్ ని మనం ఆపాలి అంటే గోశాలలు చాలా పెరగాలి. ప్రతి ఒక్క డిస్టిక్ లో ఎన్నో గోశాలలు తయారవ్వాలి. అలా ఎలా తయారవ్వాలి, మనందరం సహాయం చేయాలి గోశాలకి. అప్పుడే గోశాలలు నిలబడతాయి. అప్పుడే ఈ వ్యవస్థ గో వధశాలలకి గోవులు పోవడం తగ్గుద్ది. సో మీరు మానవతా దృక్పథంతో గోశాలల్ని ఎక్కడున్నా కూడా సపోర్ట్ చేయండి. సరే సార్, ఇప్పుడు మీకు మ్యాచ్ ఇవ్వమంటారా సార్, మోటం తర్వాత తీసుకుంటారా సార్ మీరు? పర్లేదు ఇవ్వండి. ఇప్పుడు అంటే వాళ్ళు మాట్లాడడానికి ఉన్న ఇబ్బంది ఏమో కానీ మామూలుగా మనకు అయితే చూస్తాను. ఓకే, హలో, చెప్పండి సార్, చెప్పండి. మ్యాచెస్ అయితే ఇవ్వండి. అంటే వాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది కాకపోతే మాట్లాడతాను. లేదు వాళ్ళు ఏదైనా మాట్లాడడానికి మూడవ అది ఇది అంటే అవుతాం. సరే అయితే సార్, ఫస్ట్ మీకు మా బాబుది పెట్టినాను చూడండి సార్ ఆ ప్రొఫైల్. నేను చూస్తాను. సిగ్నల్ వీక్ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ. నేను అదే బెంగళూరులో ఉన్నాను. ఓకే సార్, లోపల రూమ్ లో ఉన్నాను. చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి సార్. హలో, మా జడా హైమావతి ఒక అబ్బాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో, ఆ అబ్బాయి ఉన్నాడు, నేను నంబర్ పెడుతున్నాను, మాట్లాడు. ఒకసారి అబ్బాయి నంబర్ పెట్టి, అబ్బాయి ఏంటంటే నేను అటు సైడ్ నుంచి ఇటు రాలేనమ్మా అని చెప్పేసి అబ్బాయి ఎటు సైడ్ నుంచి రాలేడంట. నేను ట్రాన్స్ఫర్ ఇటు రాలేదంట. ఓకే, మన పాప గుంటూరులో ఉంది. అబ్బాయి ఎక్కడ చేస్తున్నాడు? నేను పెట్టిన అబ్బాయి ఎక్కడ చేస్తున్నాడు? మా ఎక్కడమ్మా? ఓకే, అయితే నేను ఇప్పుడు ఒక బాబుది పెడుతున్నాను, మీకు ఇది బాగా సూట్ అవుద్ది, మాట్లాడుకోండి. ఎందుకంటే ఈ అబ్బాయి పంజాబ్ నేషనల్ బ్యాంకు, మీ పాప కూడా ఎస్బీఐ కదా, మీ పాప చేస్తున్న ఎస్బీఐలోనే కదా. ఈ అబ్బాయి కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ సెక్టర్. ఇద్దరు కూడా, ఈ అబ్బాయి కూడా క్రెడిట్ ఆఫీసర్ గా చేస్తున్నాడు. సరేనా?
చెప్పమ్మా ఎవరు? చెప్పమ్మా చెప్పమ్మా అమ్మా. మీకు 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 బీటెక్ జరిగిన అమ్మాయి కావాలా? ప్రొఫైల్ వేరే వాళ్ళు పంపించారు ఒకసారి. ఓకే. బీటెక్ చదివిన అమ్మాయి కావాలండి ఆ అని చెప్పాం అన్నమాట. బీటెక్ చదివి ఉన్నారు సరే సరే అయితే అయితే బాగుంటది కదా అని. ఓకే, మీకు బీటెక్ చదివిన అమ్మాయి కావాలి కదా? జాబ్ చేస్తే ఇంకా ఓకే, బీటెక్ చదివి జాబ్ చేసే ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టండి సార్. సరే పంపిస్తున్నాను. సరే అయితే నేను ఒక్క నిమిషం అమ్మా, మీకు ఒక మ్యాచ్ మీకు మీ ఏరియాలోనే, మీది గుంటూరే కదా? గుంటూరులో మనకి ఒక నెంబర్ పెడుతున్నానమ్మా, మాట్లాడండి. పంపించే నంబర్ మాట్లాడమ్మా. ఇది మీకు నండూరు పాపది, గుంటూరు డిస్టిక్ లోనే మాట్లాడు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? నెక్స్ట్ వీళ్ళందరితో మాట్లాడాను సార్. వెంకట్రావు సార్, సరే ఆయనతో మాట్లాడతారు నాతోటి. ఈ మధు సరిహద్దులో మీది ఏం సార్? అబ్బాయి మాట్లాడలేదు. అయ్యో ఇందాక నుంచి వచ్చాడు, మాట్లాడటం లేదు. ఇప్పుడు నేను కాల్ చేసిన లిఫ్ట్ చేయలేదు సార్. మళ్ళీ పక్కకి వెళ్ళి కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఆహాహా. సరే అయితే మరి అందరూ పాపం భోజనాలు టైం అయింది. నాదంటే 1:44. అమ్మా మీ అందరిని పాపం నాలాగా ఆర్మీ సోల్జర్స్ గా తయారు చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేనంటే తినకుండా గంటలైనా ఉంటాను. మీరందరూ కూడా పాపం భోజనాల సమయం ఇది. నా మీ అందరికి చాలాసార్లు చెప్పాను, నేను అమ్మను పూజిస్తాను. తల్లి అంటే నాకు సృష్టికి మూలం. ఆమె ఆదిశక్తి, అంటే అష్టాదశ శక్తి పీఠ అధినాయకి. ఆమెని రకరకాల పేర్లతోటి మీరు ఏ పేరుని పిలిచినా అమ్మని మనము కలకత్తా కాళీ అమ్మ అన్న, పోతే వైష్ణోదేవి అమ్మ అన్న, కట్రాలు వైష్ణోదేవి అమ్మ అన్న, కామాఖ్యాదేవి అన్న, మధుర మీనాక్షి అమ్మ అన్న, పోతే శ్రీ లలితాంబిక అన్న, రాజరాజేశ్వరి దేవి అన్న, మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మ అన్న. సో అమ్మ ఎవరిది మైక్ మ్యూట్ చేయండి, ప్లీజ్. మీరందరూ మైకులు మ్యూట్ కావట్లేదు సార్. పూర్ణచంద్రరావు గారు, మీ మైక్ మ్యూట్ చేయండి సార్. మీరు మైక్ మ్యూట్ చేయండి. సో అమ్మ అంటే సృష్టికి మూలం, మీ అందరికీ తెలిసిందే. నేనేం చెప్తాను అంటే, మీరు అందరూ కూడా
మీ పిల్లలకి లలితా సహస్రనామ స్తోత్రాలు చదవటం అలవాటు చేయండి. వాళ్ళకి చెప్పండి, తల్లి తల్లి అంటే సృష్టికి మూలము, మూల ప్రకృతి. లలితా సహస్రనామ స్తోత్రాలు ఎప్పుడైతే మీరు పిల్లలకి అలవాటు చేస్తారో వాళ్ళకి ధర్మబద్ధం, ధర్మచింతన, దైవిక శక్తులు అంటే ధర్మ అంటే న్యాయం, ధర్మం, ఒక పెద్దలంటే గౌరవం, సమాజం అంటే గౌరవం, కుటుంబం అంటే బాధ్యత, చదువు అంటే బాధ్యత, వివాహ వ్యవస్థ అంటే ఒక బాధ్యత, ఇవన్నీ ఉన్నత విలువలతోటి వాళ్ళ మానసిక ఆలోచనలు బాగుంటాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ పిల్లలకి ఈ అమ్మ స్తోత్రాలు, లలితా సహస్రనామ స్తోత్రాలు చదివించడం అలవాటు చేయండి. నా దగ్గర గ్రూప్ పెట్టినాను, లలితా సహస్రనామ స్తోత్రాలు. మీరు చెప్తే నేను అందులో గ్రూప్లో యాడ్ చేస్తాను. ఉదయం అంటే బ్రహ్మముహూర్తంలో మొన్న మధ్యన స్టార్ట్ చేశాను. ఇది కూడా ఒక మన సమాజంలో నేర్పించాలి. అందరికీ కూడా అమ్మని ఆరాధించటం అనేది సృష్టికి మూలం. మన జన్మకి, మానవ జన్మకి అనంత కోటి బ్రహ్మాండ, ఈ బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశుల్లో మనిషి జన్మే ఎందుకు ఇంత ఉత్తమమైనది అనేది ఏదో జన్మ పుణ్యం వల్ల మనం ఈ జన్మలో మనిషిగా పుట్టాము. అందులో కూడా అమ్మ స్తోత్రాలు మనం పారాయణం చేస్తున్నాము అంటే ఏదో జన్మలో పుణ్యం ఉంటేనే అమ్మ అమ్మని మనము ఆమె సహస్రనామ స్తోత్రాలు పారాయణం చేసే ఒక మనకి ఒక భాగ్యం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకి ఎప్పుడు మన హిందూ సంస్కృతి నిలబడాలి. ఈ భరతఖండం వేద భూమి, ఎన్నో వేదాలు వల్లించినటువంటి ఈ భూమి మీద ధర్మం అనేది ఉండాలి. మనిషి జన్మ ఉత్తమ జన్మగా ఉండాలి అంటే భగవన్నామ సంకీర్తన అనేది చాలా అవసరం. అమ్మని స్థుతించడం చాలా అవసరం. లేదు అంటే మనిషి ఆధునిక యుగంలో ఆధునిక పోకడలతో వెళ్తూ తన సంస్కృతిని, తన సంప్రదాయాల్ని, కట్టుబాట్లని, ఆచారాలని వదిలి ఒక వివాహ వ్యవస్థను కూడా గౌరవించలేని ఒక దుస్థితికి మన మన సంప్రదాయాలు ఇప్పుడు కొత్త ఆధునిక యుగంలో వివాహం అవసరం లేదు నాకు అనే స్థితికి వస్తున్నారు. సో ఇది విపరీత పోకడలు అని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా మన మన వంశం అంటే మన పిల్లలు, వాళ్ళకి ఈ అన్ని నేర్పించాలి. నేర్పించినప్పుడే వివాహ వ్యవస్థ నిలబడుతుంది. వాళ్ళకి అది ఒక బాధ్యత. ఇది మనం తీసుకోవాలి. దాని నుంచి పరిగెత్తకూడదు, ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వంశం అనేది ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. తన వంశం ముందుకు జరగాలి అన్నది ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి ఆగిపోకూడదు. సో వివాహాలు అనేది కరెక్ట్ సమయంలో కావాలి. కాలేదు అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి, నేను చూస్తా ఉన్నాను. ఆ సమస్యలతో నేను పోరాటం చేస్తున్నాను, మిమ్మల్ని అందులో భాగస్వామ్యం చేస్తున్నాను. మీరందరూ కూడా ఇందులో భాగమై నాతో సహకరించండి. సొసైటీలో ఉన్నటువంటి ఈ రుగ్మతలు, మానసిక రుగ్మతలు, ఇవి ఒక జ్యోతిష్యం కానీ, ఒక ఎన్నో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్కువగా ఆశపడటం, ఇవన్నీ కొంచెం మనం మానసికంగా శుద్ధి చేసుకుంటే వివాహాలు సెటిల్ అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా నాతోటి ప్రయాణం చేయండి, కరెక్ట్గా ఆలోచించండి, నా జ్యోతిష్యం క్లాసుల అటెండ్ చేయండి, నేర్చుకోండి. సమాజంలో ఉన్నటువంటి ఆ మానసిక రుగ్మతల్ని తొలగించడంలో నాతో పాటు మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. సరే, ఇంకా క్లోజ్ అవుదాము. అందరూ ఓకే? మీకు నంబర్లు ఈరోజు కొంతమందికి, ఎందుకంటే పాత వాళ్ళకి ఏంటంటే లిస్ట్ చూడేసి వాళ్ళని ముందుగా కూర్చోబెట్టుకొని ఎదురుగా డిస్కషన్ చేసి ఆ లిస్టులన్నీ చెక్ చేసి ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఎదుగుతూ ఉండే బదులు. సో నేను ఇక ముగిద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? మీరు ఏమంటారు? మీరు క్లోజ్ చేద్దామా జై హింద్ తోటి? జై హిందా? ఓకే, జై హింద్. జై హింద్ వదిలేద్దామా? జై హింద్. జై హింద్ సార్. సార్ వెంకట్రావు గారు మీకు నంబర్ పెట్టాను, చూడండి, మాట్లాడండి. సార్ వెంకట్రావు గారు నంబర్ పెట్టాను ఒకటి. సార్ అది మంచి ప్యాకేజ్ ఉంది అబ్బాయికి, 23-24 లక్షల ప్యాకేజ్ ఉంది. కాకపోతే కొంచెం ఏలూరు దగ్గరే, పెద్ద దూరం ఏం కాదు, మంచి మంచి ఫ్యామిలీ లాగా ఉంది. మాట్లాడండి. మరి మనకి లోకల్గా అంటే మ్యాచ్లు దొరకాలి కదా, ఏలూరు దాకా ఓకే, నో ప్రాబ్లం, మాట్లాడండి. అది నేను చూశాను, ప్రొఫైల్ బాగుంది. 24 లక్షలు అంటే మంచి శాలరీ ఉంది, బాగుంది. అబ్బాయి హైట్ కూడా ఉన్నాడు. ఓకేనా సార్? నేను ఏంటంటే దాన్ని ప్రొఫైల్ చూసినప్పుడు నాకు అనిపించింది బాగుంది ప్రొఫైల్, మీకు సూట్ అవుతుంది అనుకున్నాను నేను.
కాబట్టి దాన్ని మీరు ప్రాసెస్ చేస్తే ఓకే. నెక్స్ట్ ఎవరు? ఇది వచ్చేసి 23 లక్షలు. అబ్బాయి 94 జనవరి. సో మన అమ్మాయి 95 ఫిబ్రవరి. కాబట్టి ఈ అబ్బాయి పూజ శాఖ, మీకు పూజల్లో ఇష్టం కాబట్టి సిఎస్సి చేసాడు బాబు. 5'9" ఉన్నాడు, హైట్ ఉన్నాడు. సరేనా సార్? సో ఓకే. నెక్స్ట్ ఇంకా మనం అంత క్లోజ్ అవుదామా? బియ్యపు కళ్యాణి ఇచ్చానమ్మా, మ్యాచ్ నీకు ఇచ్చానుగా. ఓకే. అయితే పద్మావతి చూడు, నాతో మాట్లాడు. నేను ఆ లిస్ట్ ఓపెన్ చేసి అన్ని చెప్తాను, వరుసగా ఒక్కొక్క మ్యాచ్ చెప్తా పోతా ఉంటాను. ఓకే చేద్దాం, సరేనా? అయితే వీళ్ళు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ కమిటీ జ్యోతి అంటే వీళ్ళు ఇప్పుడే వచ్చారు. సరే, వాళ్ళకి ఇస్తా ఉంటాం. మీరందరూ పాత వాళ్ళు, ఇన్ని ఇచ్చినా వర్కౌట్ కావడం లేదంటే లిస్ట్ మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం, సరేనా? అయితే ఓకే అమ్మా. అయితే జై హింద్. అయితే జై హింద్. జై హింద్ అమ్మా, జై హింద్. జై హింద్ అమ్మా, జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్ అమ్మా, జై హింద్.